నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్. స్ట్రక్చర్ అండ్ బాండింగ్ అంటే మాలిక్యూల్ మనం హైబ్రిడేషన్ రాసుకున్నాం కదా ఇనార్గానిక్ లో, అలానే ఇక్కడ ఆర్గానిక్ మాలిక్యూల్ కూడా హైబ్రిడేషన్ ఏంటిది, ఎస్పీఆ, ఎస్పీ2ఆ, ఎస్పీ3ఆ ఎలా చెక్ చేయాలి, తర్వాత ఇది ప్లేనారా నాన్ ప్లేనారా. ప్లేనార్ అంటే అర్థమైంది, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, ఇలా అన్ని ఒకే ప్లేన్ లో ఉండాలి. ఇలా అన్ని సెంటర్స్ మాలిక్యూల్ ఏదైనా అన్ని సెంటర్స్ ఇలా ఉంటే దీన్ని ప్లేనార్ స్ట్రక్చర్ అంటాం. అలా కాకుండా ఒక సెంటర్ దీనికి ఎబో పైన, ఇంకోటి దీనికి బిలో అంటే మనకు కనపడదు కదా, ఈ ప్లేన్ లో లేకపోతే దాన్ని ఏమంటాం నాన్ ప్లేనార్. అన్ని సెంటర్స్ ఈ ప్లేన్ లో ఉంటే వాటిని ఏమంటాం ప్లేనార్ మాలిక్యూల్. ప్లేనార్ సెంటర్స్ ఇందులో లేకపోతే దాన్ని నాన్ ప్లేనార్. ఇలా అది ప్లేనారా నాన్ ప్లేనారా అంటే అన్ని సెంటర్లు ఒకే ప్లేన్ లో ఉన్నాయా లేవా అన్న విషయాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా. సో మనం ఇక్కడ we discussed here carbon valency how much, ఎంతరా 4. కార్బన్స్ ఉంటే ఏమనుకున్నాం మనం 4 ఉంటాయి అనుకున్నాం. దీన్ని బేస్ చేసుకునే ప్రైమరీ కార్బన్, సెకండరీ, టెరిషరీ ఇవన్నీ చెప్పినా మీకు. ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెరిషరీ, ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెరిషరీ అమైన్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు చెక్ అరౌండ్ కార్బన్ 4 బాండ్స్ ఉన్నాయా లేవా, లేకుంటే వెంటనే బాండ్ తో హైడ్రోజన్ రాయండి. ఓకే రైట్. సో మనకి ఇప్పుడు మీకు తెలుసు ఎక్కడైనా రెండు సెంటర్ల మధ్య సింగిల్ బాండ్ వస్తే ఏమన్నాం దాన్ని సిగ్మా బాండ్ అని, రెండు సెంటర్ల మధ్య డబుల్ వస్తే ఒకటేమో సిగ్మా ఒకటి పై అని, రెండు సెంటర్ల మధ్య ట్రిపుల్ వస్తే 1 ఈజ్ సిగ్మా రిమైనింగ్ 2 పై అనుకున్నాం. ఓకేనా, ఇలా దీన్ని బట్టి మనం చెప్తాం. ఇప్పుడు కార్బన్ కి ఏం చేస్తారంటే అరౌండ్ కార్బన్ లోన్ పేర్స్ ఏమి ఉండవు, నో లోన్ పేర్స్ ఆన్ కార్బన్. ఆన్ కార్బన్, no lone pairs on carbon in organic molecule. ఏ ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకున్నా మాక్సిమం కార్బన్ పైన లోన్ పేర్ ఉండవు నానా. అప్పుడు లోన్ పేర్ లేవు అంటే హైబ్రిడేషన్ చెప్పాలంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. దేర్ఫోర్ ఇక్కడ hybridization in organic molecule, hybridization in organic molecule is equal to number of sigma bonds only, that's all. ఇలా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ x అనుకుందాం. ఇప్పుడు x వాల్యూ 2 అయింది అనుకో, దెన్ హైబ్రిడేషన్ is called as sp. జాగ్రత్త వినండి నాన్న, sp. If here x value 3, then hybridation sp2. Here x value 4, then hybridation sp3. That's all. ఇక్కడ around carbon maximum bonds 4a. In organic molecule, around carbon, each carbon maximum bonds 4. 4 bonds కంటే ఎక్కువ రాయడానికి వీలు లేదు. అందుకోసం మనకి కార్బన్ రాసేటప్పుడు sp అయినా ఉండొచ్చు, sp2 అయినా ఉండొచ్చు, sp3. ఈ మూడిట్లో ఏదో ఒకటి హైబ్రిడేషన్ ఉంటుంది నాన్న, అంతకంటే ఇంకా మనం మిగతా చూసుకోవద్దు. ఎప్పుడు ఆర్గానిక్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఎలా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అరౌండ్ ఈచ్ కార్బన్, ప్రతి కార్బన్ కు వేరువేరుగా రాయాలి నాన్న. ఎన్ని కార్బన్ ఉంటే అన్నిటికీ రాయాలి, వేరువేరుగా రాయాలి, కలిపి రాయొద్దు. ఓకే, సో నౌ ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఆర్గానిక్ మాలిక్యూల్ వీఆర్ డిస్కసింగ్ CH4 నాన్న. మరి CH4 కి ఎలా రాద్దాం రా? సో మీకు తెలుసు ఇక్కడ ఈచ్ హైడ్రోజన్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి కార్బన్ చుట్టూ,
1 హైడ్రోజన్ అంటే 1 కదా. సో ఇక్కడ కార్బన్ అంటే 4 ఎలక్ట్రాన్, ఎందుకంటే 4th A. ఈచ్ హైడ్రోజన్ ఫార్మ్స్ 1 బాండ్. ఈచ్ హైడ్రోజన్ ఫార్మ్స్ 1 బాండ్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? 4 బాండ్స్ ఉన్నాయి కదా. 4 సిగ్మా బాండ్స్ అంటే హైబ్రిడేషన్ ఏం రాద్దాం మనం? sp3. sp3 హైబ్రిడేషన్ అంటే జామెట్రీ ఏమైంది? sp3 హైబ్రిడేషన్ అంటే జామెట్రీ ఏమన్నాం? sp3 అయితే ఏమన్నాం రా రెగ్యులర్ గా? అయ్యో మీరు ఇట్లా మర్చిపోతే మాలిక్యుల్ రాసి టేబుల్ రాసి. sp3 హైబ్రిడేషన్ అయితే టెట్రాహైడ్రన్ జామెట్రీ, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes అనుకున్నాం. టెట్రాహైడ్రన్ అనుకున్నాం, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes అనుకున్నాను. ఇదే విషయాన్ని రాయాలి. చూడండి, అరౌండ్ కార్బన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉందా? 4 కదా. ఎలా రాస్తాం? NH2 NP2. ఓకేనా? yes sir. గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అన్న s ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్, p orbital 2 electrons. వెరీ గుడ్. ఇప్పుడు నీకు ఎన్ని బాండ్స్ కావాలి? ఇక్కడ 2 bonds. 4 బాండ్స్ కావాలి. 4 Four బాండ్స్ అంటే ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్ ఉండాలి? 2. 4 బాండ్స్ 4 కావాలి. 4. ఉన్నవేని ఇక్కడ 2. ఉన్నవేని 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి? నేను నాకు 4 కావాలి, ఉన్నాయి 2. నేను ఏం చేయాలి ఇప్పుడు? డౌన్వర్డ్ Gain. ఎక్సైటెడ్ స్టేట్. Yes. Ground. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్. s ఆర్బిటాల్ 1 ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్ ఎవరినా 3 ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఇది ns ఆర్బిటాల్, np ఆర్బిటాల్. ఓకేనా? దెన్ వాట్ హ్యాపెండ్ హియర్? 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ combined. Then hybridation is called as what? sp3. One here 1 s orbital 3 p orbitals nana. 1 s orbital 3 p orbital, sp3 hybridation. sp3 అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ వస్తాయి? 4 అనుకున్నాం. 4 sir. 4. ఇగో కార్బన్ ఐఎమ్ టేకింగ్. ఇప్పుడు కార్బన్ గురించి రాస్తున్న 4 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇయర్ 1 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇయర్ 1 హైబ్రిడ్ ఆర్బిటాల్ నానా, ఇయర్ 1 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇయర్ 1 ఆర్బిటాల్. 4 ఓవర్. ఓకేనా? సో ఇది ఎవరు? ఆర్బిటాల్, హైబ్రిడ్ ఆర్బిటాల్ sp3. ఇది కూడా హైబ్రిడ్ ఆర్బిటాల్ sp3. ఇది కూడా sp3. ఇయర్ ఆల్సో sp3. ఆల్ ఆర్ sp3. ఈచ్ ఆర్బిటాల్ ఎన్ని? 1 ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఇయర్ 1 ఎలక్ట్రాన్, ఇయర్ 1 ఎలక్ట్రాన్, ఇయర్ 1, ఇయర్ 1 కదా. 4 ఎలక్ట్రాన్స్, 4 సింగిల్ నానా. అంటే ప్రతి హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫార్మ్స్ బాండ్. వదిలేయండి, ఇది కార్బన్ గురించి రాశాను. నెక్స్ట్ ఎవరు? హైడ్రోజన్ కదా. హైడ్రోజన్ అంటే ఎవరు నానా? ns1. ఓన్లీ s ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్ ఉంటది. ఈ s ఆర్బిటాల్ స్పెరికల్ నానా, షేప్ స్పెరికల్ అంటాం ఇది కదా. ఇప్పుడు ఈ ఆర్బిటాల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయితే ఈచ్ హైడ్రోజన్ అనగానే స్పెరికల్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్స్ ఇన్ బాండింగ్. కార్బన్ అయితే sp3 sp3 sp3. ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేద్దాం నాన్న. ఓకేనా? సో కార్బన్, once again I am writing sp3 hybrid orbital. Here also sp3 hybrid orbital. Here also sp3 hybrid orbital. Here నాన్న. ఓకేనా? మరి ఈచ్ హైడ్రోజన్ అని చెప్పండి నాన్న. ఎస్ కదా. ఇగో దీంతో హైడ్రోజన్ ఎస్. ఇప్పుడు ఏ సిగ్మా ఇది? ఏ సిగ్మా ఇది? అయ్యో, కార్బన్ నుండి sp3, హైడ్రోజన్ నుంచి ఎస్ కదా నాన్న. కనుక ఈ సిగ్మా పేరు ఏమంటాం? sp3s సిగ్మా. గుర్తుపెట్టుకోండి. సెకండ్ హైడ్రోజన్ ఇయర్, సెకండ్ హైడ్రోజన్. ఇది కూడా ఎవరు? ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్. ఈ సిగ్మా బాండ్ పేరు కూడా sp3 ఫ్రమ్ కార్బన్, s ఫ్రమ్ హైడ్రోజన్.
ఈ సిగ్మా బాండ్ పేరు కూడా sp3s. Here also what is our answer here? This is also sp3s sigma. Here nana, this is also sp3s sigma over. 4 sigma bonds over అయిపోయినాయి నాన్న, మళ్ళీ రాస్తున్నాను. ఇగో కార్బన్, here హైడ్రోజన్, ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ఇది ఎవరు? sp3s sigma. Here hydrogen, sp3s sigma. Here hydrogen, sp3s sigma. Here hydrogen, sp3. ఇందులో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉన్నాయి నాన్న? 3 sir. హైబ్రిడ్ ఆర్బిటాల్ Where 4 నాన్న. ఇక్కడిగో క్లియర్ గా నేను ఇప్పుడే ఇంత ముందే రాసి పెట్టాను. ఇగో ఇవి హైబ్రిడ్ ఆర్బిట్. sp3 అంటే కళ్ళు మూసుకొని రాయాలి 4. okay. ఇన్ని రోజులు అని చెప్తున్నా మీకు. sp3 అంటే 4, sp2 అంటే 3, sp అంటే 2. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. 4 హైబ్రిడ్ ఆర్బిటాల్ లో. ఇప్పుడు ప్యూర్ ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయిరా? s ఆర్బిటాల్, 4. ప్యూర్ ఆర్బిటాల్. ఇవి s అంటే ప్యూర్. ఇప్పుడు ఎన్ని ఆర్బిటాల్? 4 4 sir. కరెక్ట్. సో ఇప్పుడు హైబ్రిడేషన్ ఆఫ్ కార్బన్ ఏంది? sp3, జామెట్రీ, టెట్రాహైడ్రన్, బాండ్ యాంగిల్ ఎంత నానా? 109 degrees 28 minutes. స్టేట్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఉంటది కార్బన్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 4. ఆల్ ఆర్ sp3s sigma. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని? 0. పై బాండ్స్ ఏమి లేవు కదా? లేవు. తర్వాత నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ నానా 4 ఉన్నాయి కదా? లోన్ పేర్స్, టోటల్ లోన్ పేర్ 0. సెంట్రల్ ఆటం పైన ఉండవని చెప్పిన, కార్బన్ మీద ఉండవు, ఎక్కడా లేవు. సో టోటల్ లోన్ పేర్స్ ఎన్ని? 0 కదా? తర్వాత నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎన్నిరా? 4. sp3 కదా? 4. yes 4. నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్ ఎన్ని నానా? 4. ఎస్ అన్నాను కదా, 4 కదా. ఇగో ఇక్కడ రాసే ఉన్నాయి కదా. ఇదొక Sir, ఎస్ ఆర్బిటాల్, ఇదొక ఎస్ ఆర్బిటాల్, 4 ఇవి. ఒక హైడ్రోజన్ అంటే ఒక ప్యూర్ ఆర్బిటాల్ నానా. కొన్ని హైడ్రోజన్ ఉందంటే ఒక ప్యూర్ ఆర్బిటాల్ ఉన్నట్టే. అలా okay. కార్బన్ హైడ్రోజన్ తోటి ఎన్నో చూసుకుంటే అయిపోతుంది. దిస్ ఈస్ ద sp3 హైబ్రిడేషన్. మీథేన్, CH4 ఉంటే ఏమంటాం? మీథేన్. సో ఇది మీథేన్ స్ట్రక్చర్ కదా. కార్బన్, ఇప్పుడు కార్బన్ లో ఒకే కార్బన్ ఉంటే దాన్ని ఏమంటాం? మిత్. 2 కార్బన్లు ఉంటే దాన్ని ఏమంటాం? ఈత్. Ether. 3 కార్బన్స్ ఉంటే పప్. 4 కార్బన్స్ ఉంటే ఏమంటాం నాన్న? బ్యూట్. 5 కార్బన్స్ ఉంటే పెంట్. 6 కార్బన్స్ ఉంటే హెక్స్. 7 కార్బన్స్ ఉంటే హెప్ట్. 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్. 9 కార్బన్స్ ఉంటే నన్. ఇలా మెత్త, ఇత, ప్రొప్, బ్యూట్, పెంట్ అని చెప్పాలి. ఒకటే కార్బన్ ఉంది ఆలికేన్ గనక మీథేన్. 2 కార్బన్ల ఆలికేన్ ఉంటే ఏమనాలి నాన్న? ఈథేన్. Ethane. 2 అంటే ఇత్ కదా, yes. ఏన్ అయితే ఈథేన్. 3 కార్బన్స్ ఉంటే ఏమంటాం? Ethyne. 3 నాన్న ప్రొప్. బాండ్స్ 3 ఉంటే అయిన్ రా. కార్బన్ 3 కార్బన్స్ ఉంటే ప్రొప్. సింగిల్ బాండ్ ఉంటే ఏన్, ప్రోపేన్. 4 కార్బన్స్ ఉంటే ఏమంటారా? బ్యూట్ ప్లస్ ఏన్, బ్యూటేన్. 5 కార్బన్స్ ఉంటే ఏమంటాం? పెంట్ ప్లస్ ఏన్, పెంటేన్. 6 కార్బన్స్ ఉంటే ఏమంటాం నాన్న? హెక్స్ ప్లస్ ఏన్, హెక్సేన్. మిగతా వాళ్ళు ఎవరన్నా డిస్టర్బెన్స్ ఉంటే మీరు మ్యూట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంటికాడ వాళ్ళు మనం ఏమనలేం కదా, కనుక మనమే మ్యూట్ చేసుకుంటే బెటర్. సో ఇలా రాశాను ఒకటి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఈథేన్ రా. ఈథేన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి నాన్న? ఇప్పుడే చెప్పిన ఈథేన్ 2 కార్బన్లు ఉండాలి. ఇగో CH3 ఉంటే ఈథేన్ అంటాం నాన్న. సో చూడండి, ప్రతి కార్బన్ కి ఇప్పుడు హైడ్రోజన్ అంటే సింగిల్ బాండే రాయండి.
హైడ్రోజన్ అంటే సింగిల్ బాండ్ రాయండి, రాసి ఓకే. ఇప్పుడు ఇది ఎవరు? సింగిల్ బాండ్. కార్బన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్ అంటే సిగ్మా, ఇది కూడా సింగిల్ సిగ్మా, ఇది కూడా సింగిల్ సిగ్మా. కార్బన్ కార్బన్ మధ్య కూడా గుర్తుపెట్టుకోండి సిగ్మా రా. కార్బన్ కార్బన్ ఇది కూడా సిగ్మా సిగ్మా. ఇవన్నీ సింగిల్ బాండ్స్ ఏనా? సింగిల్ బాండ్స్ ఉన్నాయి కనుక సిగ్మా అందాం. ఓకేనా? ఇది నేను రాసింది. టోటల్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 7. Sir. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. కానీ Yes, హైబ్రిడేషన్ sir. రాస్తారు 7. 7 6 7, sir. 1, 2, 3, 4. 7. అయితే మీరు హైబ్రిడేషన్ రాసేటప్పుడు ఈ ఏ కార్బన్ కి ఆ కార్బన్ సపరేట్ రాయాలి నాన్న. ఈ కార్బన్ కు వేరే, ఈ కార్బన్ కు వేరే, రెండు కార్బన్లకు వేరు వేరు రాయాలరా. చెప్పండి. అరౌండ్ దిస్ కార్బన్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? రౌండ్ అప్ చేసి ఈ కార్బన్ కి ఎన్ని సిగ్మా ఉన్నాయి? 1 3, sir. 2, 1, 2, 3. 3, 4 ఉన్నాయి. 4. మూడు వైపుల హైడ్రోజన్, ఒక వైపు కార్బన్ ఉంది కదా నాన్న. 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకోరి. Yes, 1, sir. 2, 3, 4 ఉన్నాయి నాన్న. 4 అంటే మరి ఏ హైబ్రిడేషన్ రాద్దాం ఈ కార్బన్ కి? SP3. వెరీ గుడ్. sp3 హైబ్రిడేషన్ రా. ఈ కార్బన్ కి ఏం రాద్దాం? ఎన్ని సిగ్మా ఉన్నాయి నాన్న? SP2. Sir, చూడండి you ఇక్కడ. said. ఇప్పుడు ఈ కార్బన్ కి ఎన్ని ఉన్నాయి నాన్న? ఇది రెండింటికి వర్తిస్తుంది కదా. ఈ సిగ్మా అనేది దీనికి కూడా వర్తిస్తుంది. చూడు ఇక్కడ నేను రౌండ్ అప్ రాస్తాను. ఇగో ఇది Yes, కూడా yes. ఇక్కడ దీనికి ఉంది. 1, ఇది 2, ఇది 3, ఇది 4 రా. So, ఇది SP3. రెండింటికి వర్తిస్తుంది రా. రెండింటి మధ్యలో ఉంది. ఈ మధ్యలో సిసి బాండ్ ఉంది కదా, రెండింటికి వర్తిస్తుంది కనుక ఇది కూడా ఎవరు హైబ్రిడేషన్? sp3 నాన్న, SP3 మర్చిపోవద్దు. only. Both are. ఇదే విషయం. sp3 అంటే ఏమన్నాం? కార్బన్ కి ఎన్ని ఉంటాయి? 4 హైబ్రిడ్ ఆర్బిటాల్ కదా. 1, 2, 3, 4 నాన్న. ఒక కార్బన్ అంటే 4 హైబ్రిడ్ ఆర్బిటాల్. నేను ఇప్పుడు ఎట్లా బాండింగ్ రాస్తున్నా జాగ్రత్త చూడాలి మీరు. ఇప్పుడు రెండు కార్బన్లను కలుపుతాం నాన్న. ఇక్కడ ఈ కార్బన్ ఉంది, ఇక్కడ ఈ కార్బన్ ఉంది. ఓకేనా? ఇగో 1 హైబ్రిడ్ ఆర్బిటాల్, సెకండ్ హైబ్రిడ్ ఆర్బిటాల్, థర్డ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ నాన్న. ఓకేనా? ఇగో 4th హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇయర్. జాగ్రత్త చూడండి అందరూ. 4th హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇక్కడ రాశాను రా. ఓకేనా బంగారం? ఓకేనా? రైట్. Okay, sir. నెక్స్ట్ ఈ కార్బన్ పైన 4 ఎలా రాద్దాం నాన్న? ఇయర్ 1. సో ఇయర్ 1. ఓకేనా? ఇయర్ 1. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇగో ఇక్కడ రాశాను 4. ఇప్పుడు ఏమైందిరా? ఈ రెండు కార్బన్ల మధ్య ఏమైపోయింది చూడండి. Sir, both are having one same equal bond, like. అదే నాన్న, ఇదిగో sp3 ఆర్బిటాల్, ఇది ఒకటి ఎండ్ అండ్ Sharing. ఓవర్లాప్ అయింది. ఎవరు? ఈ కార్బన్ నుంచి sp3 ఆర్బిటాలే, ఈ కార్బన్ నుండి కూడా sp3నే. Yes. ఇగో రెడ్ కలర్ ఇది sp3 హైబ్రిడ్ ఆర్బిటాలే. ఇక్కడ బ్లాక్ కలర్, బ్లూ కలర్, యాష్ కలర్ ఇది కూడా sp3 హైబ్రిడ్ ఆర్బిటాలే నాన్న. కనుక ఈ కార్బన్ నుంచి sp3, ఈ కార్బన్ నుండి sp3 కనుక ఈ సిగ్మా పేరు కార్బన్ కార్బన్ మధ్యలో ఉన్న సిగ్మా పేరు ఏమనాలి? sp3 s సిగ్మా అనాలి నాన్న. sp3 ఇంతకుముందు sp3s ఒకటి హైబ్రిడ్ ఆర్బిటాల్, ఒకటి ప్యూర్ ఆర్బిటాల్ ఉండేరా. ఇప్పుడు రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్ వచ్చినాయి. తేడా ఉంది కదా. Yes, ఇప్పుడు sir. టోటల్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి నాన్న? ఇక్కడ 4, 8. 8. 2 కార్బన్స్ ఉన్నాయి కదా నాన్న. ఇక్కడ 4 ఉన్నాయి, ఈ కార్బన్ 4 ఉన్నాయి. జాగ్రత్త చూడండి. ఒక కార్బన్ కి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉన్నాయంటే రెండు కార్బన్లకి ఎంత అమ్మా? 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. ఓకేనా? ఓవర్. ఇందులో రెండు ఆర్బిటాలు ఇక్కడ సిగ్మాలు ఇన్వాల్వ్ అయినాయి. జాగ్రత్త చూడండి. నెక్స్ట్ హైడ్రోజన్ చూడండి నాన్న. హైడ్రోజన్ అంటే ఏ ఆర్బిటాల్ రా? హైడ్రోజన్ S orbital. ఎస్ ఆర్బిటాల్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇగో ఎస్ ఆర్బిటాల్ ఇక్కడ బాండ్. ఇప్పుడు ఈ బాండ్ ఎండ్ ఆన్ ఎండ్ ల్యాబ్ నాన్న. ఈ సిగ్మా బాండ్ పేరు ఏంది నాన్న? sp3s. SP3, sir. కార్బన్ నుండి sp3, హైడ్రోజన్ నుంచి s. కార్బన్ నుండి sp3, హైడ్రోజన్ నుంచి s. కనుక ఇది ఎవరు?
sp3s సిగ్మా. ఇందులో ఏమేమి ఉన్నాయి నాన్న? ఒకటి హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంది, ఒకటి ప్యూర్ ఆర్బిటాల్. Yes, hydrogen is pure orbital, carbon is Carbon. hybrid orbital. రైట్, కరెక్ట్. ఇగో సెకండ్ నెక్స్ట్ వన్ కార్బన్ sp3 హైడ్రోజన్ s. మరి ఈ సిగ్మా బాండ్ పేరు ఏంది నాన్న? Sigma sp3. sp3s. ఇది కూడా హైడ్రోజన్ నుంచి sp3s. s ఆర్బిటాల్, ప్యూర్ కార్బన్ నుండి హైబ్రిడ్ ఆర్బిటాల్ రా. Yes. నెక్స్ట్ హైడ్రోజన్ ఇక్కడ, ఇదేవో ఎండ్ అండ్ ఎండ్ ఓవర్లాప్. ఈ సిగ్మా ఏంది నాన్న? sph sp3. sp3s. Yes. ఇప్పుడు s అంటే ప్యూర్ ఆర్బిటాల్, sp3 అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్. ఓవర్. నౌ Okay, కమ్ sir. టు దిస్ ప్లేస్. ఇక్కడ కూడా హైడ్రోజన్ ఏ ఆర్బిటాల్ నాన్న? s ఆర్బిటాల్. sp3. Yes. sp3s. ఇక్కడ ఇదే నాన్న, ఇక్కడ కూడా చెప్పండి. sp3s. sp3s. ఇక్కడ కూడా చెప్పండి నాన్న. sp3s. sp3s. ఓవర్. sp3s ఓవర్ కదా. టోటల్ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉన్నాయి? 8. 8. sp3 అంటే ప్రతి కార్బన్ కి 4 ఉంటాయి. Yes. అది ఎన్న గానీ ఒక కార్బన్ sp3 అంటే 4 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంటాయి రా. sp2 అంటే 3 ఉంటాయి. sp అంటే కళ్ళు మూసుకొని చెప్పాలి. ఇప్పుడు ప్రతి కార్బన్ దగ్గర 4 ఉన్నాయి, ఈ కార్బన్ దగ్గర 4. టోటల్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎన్ని అన్నాం? 8, sir. 8. గుడ్. హౌ మెనీ ప్యూర్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్? 6. సో ఇయర్ 1 గో. ఈ s ఆర్బిటాల్ 1, దిస్ 1 2, ఇయర్ 3. హైడ్రోజన్ అంటే s ఆర్బిటాల్ గుర్తుపెట్టుకోండి నాన్న. హైడ్రోజన్ అంటే ప్యూర్ ఆర్బిటాల్. ఎన్ని హైడ్రోజన్ ఉంటే అన్ని ప్యూర్. కళ్ళు మూసుకొని రాయొచ్చు కదా. ఎన్ని హైడ్రోజన్ ఉంటే అవి. ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ రాస్తే ఏమైతుంది? ఇగో కార్బన్, ఇయర్ కార్బన్ నాన్న. ఈ కార్బన్ కార్బన్ ఎవరు? sp3 sp3s. sp3. మరి Why హైడ్రోజన్ sigma. sp3s. ఈ హైడ్రోజను sp3s. ఈ హైడ్రోజను sp3s. ఈ హైడ్రోజను sp3s. ఈ హైడ్రోజను sp3s. ఈ హైడ్రోజన్ sp3s. ఇది స్ట్రక్చర్ అంటే ఇలా రాయాల మీనింగ్. అర్థమైంది కదా. ఈథేన్ స్ట్రక్చర్ అంటే ఇది కదా. ఇగో ఇది కార్బన్ కార్బన్ మధ్యలో ఉంది sp3, కార్బన్ కార్బన్ మధ్యలో ఉంది sp3 సిగ్మా. కార్బన్ హైడ్రోజన్ ఉంది sp3s సిగ్మా అన్న. 2 వేరు ఉన్నాయి రా. కార్బన్ కార్బన్ సిగ్మా వేరు, కార్బన్ హైడ్రోజన్ సిగ్మా. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఎన్ని కార్బన్? 2 కార్బన్ ఉన్నాయి కదా నాన్న. ఈచ్ కార్బన్ హైబ్రిడేషన్ sp3. 2 కార్బన్లు ఉన్నాయి, 2 కూడా sp3 కదా. ఏమంటారు? Yes, sir. తర్వాత స్టేట్ ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్? సిగ్మా బాండ్స్ ఎన్ని టోటల్? 4, 8. అయ్యో మీరు ఇప్పుడే చెప్పిన కదా, కౌంట్ చేసుకోండి నాన్న. ఏమున్నాయాడ? ఇది 1 2 3 4 5 6 7 5, 6, 7. 7 ఉన్నాయి. ఏంటి అవి? 1 is కార్బన్ కార్బన్, 6 ఏమో కార్బన్ హైడ్రోజన్. Yes, sir. 1 + 6 7. 5.7 ఉన్నాయా? 0. సిగ్మా ఇస్ టు పై రేషియో అడుగుతారు ఎగ్జామ్ లో. 7:0. అంతే కదా. నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎన్ని నాన్న? అయ్యో ఇప్పుడే ఇంతసేపు చెప్పిన ఇదే. ఎన్ని ఉన్నాయి? 8. 8. ఇప్పుడే అంటే మళ్ళీ ఇట్లా మర్చిపోతే ఎట్లా? 8 హైబ్రిడ్ ఆర్బిటాల్ 8. నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి రా? 6. 6 హైడ్రోజన్ 6. కౌంట్ ఇప్పుడే చేసాం. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈస్ టు ప్యూర్ ఆర్బిటాల్? ఏంటిది నాన్న ఆన్సర్? 4:3. 8:6. దట్ ఈస్
సింపుల్ 4:3. రేషియో 4:3 ఇలా అడుగుతారు. రేపు ఎగ్జామ్ లో సిగ్మా పై రేషియో అడగొచ్చు, హైబ్రిడ్ ఆర్బిటాల్ ప్యూర్ ఆర్బిటాల్ రేషియో అడగొచ్చు. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్త. సో మెనీ టైమ్స్ ఎంట్రన్స్ మనం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ రాస్తే మీకు ఈజీ అయిపోతాయి, మీరు మార్కులు పోగొట్టుకోవద్దు. మనం ఇలాంటి సందర్భాల్లో సింపుల్ గా ఉంటాయి, ఇలాంటిగా ఒక్క మార్క్ కూడా పోవడానికి వీలేదు మనం. సరేనా? ఓకేనా? నేను రాసింది ఈథేన్ రా బంగారం. తర్వాత ఈథీన్. ఈయనంటే ఎన్ని బాండ్స్ ఉండాలి నాన్న కార్బన్ కార్బన్ కి? In 2, sir. డబుల్ బాండ్ ఉండాలి నాన్న. కరెక్ట్. ఈథీన్. Double bond. ఈయనంటే డబుల్ బాండ్. Double bond. వైన్ అంటే ఎవరు నాన్న? Triple bond. Pine అంటే single bond. Triple bond. తల్లి ట్రిపుల్ బాండ్ అమ్మా. ఓకేనా? Why? ఏనంటే సింగిల్ కదా, ఏనంటే సింగిల్. Yes, sir. ఈయనంటే డబుల్, ఆయన అంటే Double, triple. రైట్. ఇప్పుడు ఈత్ అంటే 2 కార్బన్స్ కదరా. Yes, ఇగో sir. 2 కార్బన్ల మధ్య డబుల్ బాండ్. Yes, sir. మళ్ళీ కార్బన్ వ్యాలెన్స్ సాటిస్ఫై కాలేదు కనుక ఇయర్ హైడ్రోజన్ 4 అయిపోయినాయి చూడండి. Yes, sir. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా 4 Hydrogen. Yes, sir. అయిపోయాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ రాయన పెద్దగా రాస్తా. కార్బన్ డబుల్ బాండ్ హైడ్రోజన్ హైడ్రోజన్ Hydrogen. హైడ్రోజన్ హైడ్రోజన్ అన్న. Yes, sir. ఇదెవరు? సింగిల్ బాండ్ సిగ్మా. Yes, sir. ఇదెవరు? Single bond. Single. Sigma. ఇది Single. Double bond. Double. ఇది Single. That's పై. pi. Pi రెండిట్లో ఒకటి సిగ్మా ఏంటంటే ఒకటి పై నాన్న. Pi, sir. Yes, sir. ఇదెవరు? సిగ్మా. ఇదెవరు? సిగ్మా. Sigma. ఓకేనా? అయిపోయింది. Yes, sir. చెప్పండి. అరౌండ్ దిస్ కార్బన్ ఏమున్నాయి? ఎన్ని సిగ్మా ఉన్నాయి? 1, 3 sigma 3 1 pi. 3 sigma 1 pi. మనకు సిగ్మానే కావాలి హైబ్రిడేషన్ కి. 3 sigma, sir. 3, sir. 3 అంటే హైబ్రిడేషన్. sp3. sp3, sir. 3 రా. No. sp2. sp2 sp2. sp2 అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్? 3. 3 కరెక్ట్. మరి ఇక్కడ ఎన్ని 1, సిగ్మా ఉన్నాయి? 3, sir. Same sp2. 3 hybrid 3 are. sigma 1 pi. sp2, sir. 3. రైట్. sp2 3 సిగ్మా అయిపోయిందా? Yes, sir. ఓకే సరే ఓకే. అంతేలేండి. మరి క్యాబ్ తర్వాత తీసుకుంటా మళ్ళీ వస్తాం సాయంత్రం. చూడండి నాన్న, ఇప్పుడు చెప్పండి. ఇదే విషయం రాద్దాం కదా. కార్బన్ NH2 NP2 నానా. Yes, sir. గ్రౌండ్ స్టేట్ 2 ఎలక్ట్రాన్ 2. V2. కానీ బాండ్స్ ఎన్ని 4 ఉన్నాయి కనుక ఎప్పుడు కూడా ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ రాసుకోవాలి ఆర్గానిక్ మాలిక్యూల్ లో. ఇప్పుడు S ఆర్బిటాల్ లో 1 ఎలక్ట్రాన్ నానా. p orbitals 3. 3. ఇప్పుడు హైబ్రిడేషన్ sp2 నే. Yes, sir. S ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్ రా. ఇగో S ఆర్బిటాల్ 2 p కంబైన్డ్. మరి ఇక్కడ ఈ ఆర్బిటాల్ ఎందుకు వదిలేసాం మనం? ప్యూర్ ఆర్బిటాల్ 5 బాండ్. Hydrogen. కాదు కార్బన్ నుండి 5 bond. బాండ్ నాన్న. కార్బన్ Sir, కార్బన్ చెప్పు. Hydrogen pure, no? అది కూడా. Okay. ఇప్పుడు ఈ కార్బన్ మీద మనకు 4 లో నీకు హైబ్రిడేషన్ sp2 నే కదా. చూడు ఇక్కడ హైబ్రిడ్ నేను రౌండ్ అప్ చేస్తున్నా sp2. sp2 అంటే ఇంతవరకు ఇది ఎందుకోసం? కార్బన్ కార్బన్ మధ్య 5 బాండ్ ఉందిరా, దీనికోసం ప్యూర్ ఆర్బిటాల్ అవసరం. Okay. ఇగో ఇదే ఇన్ఫర్మేషన్ రాస్తున్నా, జాగ్రత్త చూడండి. ఈ కార్బన్ పైన ఏముంది? 3 హైబ్రిడ్ ఆర్బిటాల్. 1 2 3 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఒకటి ప్యూర్ ఆర్బిటాల్ నాన్న కార్బన్. ఇగో ఇది ప్యూర్ ఆర్బిటాల్. ఇది ఎవరు? sp2 ప్రతి కార్బన్ పైన sp2 రా నాన్న. కానీ ఇది ఎవరు? p ఆర్బిటాల్ ప్యూర్. Okay. ఇది ఎవరు? హైబ్రిడ్ ఆర్బిటాల్ నాన్న. sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్.
ఈ sp2 ఎవరు హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈ sp2 ఎవరు హైబ్రిడ్ ఆర్బిటాల్ రా ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉన్నాయి కార్బన్ 3 పైన hybrid, 3 sir, 1 pure. రైట్ ఇప్పుడు ప్రతి కార్బన్ పైన 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఒకటి ప్యూర్ ఉంది ఇప్పుడు Yes. బాండింగ్ రాద్దాం బాండింగ్ రాస్తున్నారు రెండు కార్బన్లు ఇగో కార్బన్ జాగ్రత్త వినండి ఇగో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇగో ఇది హైబ్రిడ్ ఆర్బిటాల్ సెకండ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇగో థర్డ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇక్కడ Yes. నానా ఇగో ఇది ప్యూర్ ఆర్బిటాల్ రా మరి ఈ కార్బన్ పైన చెప్పండి Here also 3 hybrid orbitals and 1 pure orbital. ఇగో 3 ఆర్బిట్ ఇప్పుడు ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇలా వచ్చింది ఏమైంది Sharing. ఈ కార్బన్ మధ్య ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయింది Yes. రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయింది నాన్న కనుక ఈ సిగ్మా పేరు ఎవరు sp2 sp2s. రెండు sp2 నే ఇది హైబ్రిడ్ ఆర్బిటాలే ఇది కూడా హైబ్రిడ్ ఆర్బిటాల్ But overlapping. ఆ రెండు హైబ్రిడ్ ఆర్బిటాలు ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అయినాయి అంటే ఇక్కడ ఫామ్ అయిన సిగ్మా బాండ్ పేరు sp2 సిగ్మా నానా Okay. తర్వాత సెకండ్ హైబ్రిడ్ ఆర్బిటాలు థర్డ్ హైబ్రిడ్ ఆర్బిటాలు నౌ ప్యూర్ ఆర్బిటాల్ ఇది ఓవర్ ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుని రండి నాన్న ఇక్కడ హైడ్రోజన్ రాశాను ఇగో ఇది హైడ్రోజన్ రా ఏ ఆర్బిటాల్ ఎస్ ఇక్కడ ఆల్రెడీ ఈ కార్బన్ నుంచి ఆర్బిటాల్ వచ్చింది నాన్న ఇది sp2 ఇది sp2. sp2s కనుక ఈ సిగ్మా పేరు ఎవరు sp2s sp2sp. ఇప్పుడు ఇలా ఇది హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎస్ ఎవరు H sir. hydrogen ప్యూర్ ఆర్బిటాల్ Yes. నెక్స్ట్ సెకండ్ హైడ్రోజన్ ఇక్కడ రాస్తున్నామా sp2s sigma. ఇది కూడా ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ ఇది కూడా ఎవరు sp2s సిగ్మా నాన్న ఇగో ఇది sp2 ఇది ఎస్ Yes. ఇందులో ఒకటి హైబ్రిడ్ ఆర్బిటాల్ ఒకటి ప్యూర్ ఆర్బిటాల్ రా నెక్స్ట్ sir. హైడ్రోజన్ ఇక్కడ చెప్పండి నాన్న sp2s sigma. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎవరు నాన్న ఇది కూడా ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ Yes. sp2s sigma. అందరు జాగ్రత్త వినండి తర్వాత మీరే ఓన్ గా రాయాల్సి వస్తుంది ఇవి అయిపోయినాయి నాన్న 4 సిగ్మా 5 అయిపోయినాయి కదా Yes, కార్బన్ తర్వాత ఇది ప్యూర్ ఆర్బిటాల్ ఇది కూడా Yes. ప్యూర్ ఆర్బిటాల్ రా Pure. ఈ రెండేమో లాటరల్ ఓవర్లాపింగ్ నాన్న లాటరల్ ఓవర్లాపింగ్ అంటే ఏ బాండ్ రా పై బాండ్ అన్నాం కదా పై బాండ్ Pi bond. ఇప్పుడు ఈ పై బాండ్ లో ఏ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అయింది నాన్న ఇది ప్యూర్ ఆర్బిటాల్ ఇది ప్యూర్ ఇగో ఇది p ప్యూర్ orbital ఆర్బిటాల్ Pure. రెండు ప్యూర్ గనక దీన్ని ఏమంటాం pp పై బాండ్ Pi bond. ఈ కార్బన్ నుంచి p ఆర్బిటాల్ ఈ కార్బన్ నుంచి p ఆర్బిటాల్ కనుక రెండు ఒక కార్బన్ ఈ p ఆర్బిటాల్ ఇంకో కార్బన్ ఈ p ఆర్బిటాల్ కనుక దీని పేరు ఎవరు pp పై బాండ్ ఇప్పుడు ఒక పై బాండ్ అంటే ఎన్ని ప్యూర్ ఆర్బిటాల్ ఉన్నాయి 1 sir. No, 2. 2 రెండు కలుస్తున్నాయి కదా నాన్న ఇది రెండు రా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నేను ఒక పై బాండ్ వచ్చిందంటే రెండు ప్యూర్ ఆర్బిటాల్ వస్తాయి Yes. ఒక పై బాండ్ ఉందంటే రెండు ప్యూర్ ఆర్బిటాల్ ఉన్నాయి నాన్న ఓకే ఓవర్ ఇప్పుడు ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి టోటల్ 1, 2, 4 కార్బన్ సిగ్మా కార్బన్ హైడ్రోజన్ 5 5 sir. కార్బన్ నాన్న ఇది సిగ్మా ఏ సిగ్మా sp2s sigma. కార్బన్ హైడ్రోజన్ ఎవరు నాన్న sp2s ఈ కార్బన్ హైడ్రోజన్ ఎవర్రా sp2s sigma. ఈ కార్బన్ హైడ్రోజన్ ఎవరు నాన్న sp2s sigma. sp2s sp2s sigma. ఈ కార్బన్ హైడ్రోజన్ ఎవరు నాన్న sp2s ఓకేనా ఇక్కడ ఈ పై బాండ్ వచ్చిందమ్మా పై బాండ్ అంటే ఎవరు నాన్న pp పై బాండ్ p bond. ఇప్పుడు చెప్పండి టోటల్ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉన్నాయి 5 sir. ఒక sp2 అంటే 3 నాన్న 3 ఒక sp2 అంటే 3 రా Yes ఇలా sir. రెండు కార్బన్ పైన sp2 అంటే ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి 6. కళ్ళు మూసుకొని చెప్పాను sp2 అంటే 3 అని ఆ Yes. కార్బన్ మీద sp2 ఈ కార్బన్ మీద sp2 అంటే ఎవరు నాన్న 6 కదా Yes sir.
ఇగో ఇక్కడ ఉంది చూడు, ఇయర్ 1, ఇయర్ 2, 4 సిగ్మా బాండ్ 4. మళ్ళీ ఈ సిగ్మాలో 2 లేవారా? Yes. టోటల్ ఎన్ని నాన్న? 6 ఉన్నాయి. 6. రెడ్ కలర్ తో రౌండ్ అప్ 6 ఉన్నాయి. sp2 అంటే 3 మర్చిపోవద్దు. sp2 అంటే 3 రా. 3. 2 కార్బన్ల మీద sp2 అంటే 2 into 3 6 కదా. Yes, sir. నెక్స్ట్ హౌ మెనీ ప్యూర్ ఆర్బిటాల్స్ ఆర్ దేర్? 2. ప్యూర్ 2, sir. pp ఒకటే చెప్తున్నావు. ఇంకా 6 ఉన్నాయి. Six. s కూడా హైడ్రోజన్ లేదా హైడ్రోజన్ s కూడా అబ్బా. కౌంట్ చేయాలి కదా. Yes, sir. 4 హైడ్రోజన్ అంటే 4s, ఒక 5 బాండ్ Six. అంటే 2 నానా. 6 రా. 6. అందరూ Yes, sir. జాగ్రత్త వినండి. హైబ్రిడ్ ఆర్బిటాల్ ప్యూర్ ఆర్బిటల్ క్యాలిక్యులేషన్. ఒక sp2 అంటే 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ రా. 2 sp2 అంటే 6 హైబ్రిడ్ ఆర్బిటాల్ నానా. ఒక 5 బాండ్ అంటే 2 ప్యూర్ ఆర్బిటాల్. ఒక సిగ్మా అంటే కార్బన్ హైడ్రోజన్, ఒకటి ప్యూర్ ఆర్బిటల్, ఒకటి హైబ్రిడ్ రా. అలా ఎన్ని హైడ్రోజన్ ఉంటే అన్ని s ఆర్బిటాల్. ఒక 5 బాండ్ ఉంటే 2. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి నాన్న. 4 హైడ్రోజన్స్ అంటే 4 s ఆర్బిటాలు, ఒక 5 బాండ్ అంటే 2p. టోటల్ 6 ఉన్నాయి. హైబ్రిడ్ ఆర్బిటాల్ 6, ప్యూర్ ఆర్బిటాల్ కూడా 6. హౌ మెనీ సిగ్మా బాండ్స్? 6, sir. 6 ఉన్నాయా సిగ్మా బాండ్స్? 5 ఉన్నాయిరా. ఒకటి కార్బన్ కార్బన్ సిగ్మా, 4 కార్బన్ హైడ్రోజన్. హౌ మెనీ 5 బాండ్స్? 5. Only one. ఓన్లీ వన్. ఇదే ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఈచ్ కార్బన్ 2 కార్బన్స్ ఆర్ దేర్. sp2 cs2 అనాలి. c అంటే కార్బన్, ఏ హైబ్రిడేషన్ sp2 ఓవర్. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 5. ఏంటివి అవి? కార్బన్ కార్బన్, తర్వాత 4 కార్బన్ హైడ్రోజన్ అన్న. తర్వాత 5 బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1. వాట్ ఇస్ ద రేషియో? సిగ్మా పై రేషియో ఏంటిదిరా? 5:1. నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్ ఎన్ని నానా? 6. నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటల్ ఎన్ని నానా? 6. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్ అండ్ ప్యూర్ ఆర్బిటల్? 1:1. 6:6 అంటే 1:1. ఇలా రేపు ఎగ్జామ్ లో అడుగుతారు, కొంచెం జాగ్రత్త చూసి రాసుకోవాలి. ఓకేనా? Sir, if we don't write Chepra. in simplified form also, we can leave it 6:6 and there, sir. డౌట్ లేదు ఎవరికి? నెక్స్ట్ వన్ ఎసిటిలిన్ నానా. ఎసిటిలిన్ జాగ్రత్త చూసుకోరి. 3, sir. ఎస్లిన్ అంటే నానా HC ట్రిపుల్ బాండ్ CH రా. ఇది ఎస్టిలిన్ స్ట్రక్చర్ నానా. ట్రిపుల్ బాండ్ ఉంది. 4 hybrid. 2 ఎట్లరా 4? 3 sp3 means 4. సో ఇక్కడ కార్బన్ ట్రిపుల్ బాండ్, కార్బన్ నానా. ఇది సిగ్మా బాండ్, ఇదే ఒక సిగ్మా. ఈ రెండవ పైరా. చెప్పండి ఇప్పుడు ఈ కార్బన్ కి ఎన్ని సిగ్మా? 2, sir. 2 sigma 2 pi. 1 sigma 2 pi. 2 సిగ్మా డైహైబ్రిడేషన్ sp. sp. 5 బాండ్ తో నీకు పని లేదు. Sir. sp ఒకటి sp అంతే. Sir. మరి ఈ కార్బన్ చుట్టూ ఎన్ని సిగ్మా ఉన్నాయి నానా? SP 2 sigma. 2. ఇది కూడా ఎవరు నానా? SP sir. అంతే. Yes sir. ఇదే విషయాన్ని రాద్దామా డయాగ్రామ్ లో? Sir. కార్బన్ sp అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ వస్తాయి? 2 వస్తాయి. Yes sir. ఇదొక హైబ్రిడ్ ఆర్బిటాల్ నాన్న, ఇదొక హైబ్రిడ్ ఆర్బిటాల్. sp రా. Sir. మీరు రాసేటప్పుడు జాగ్రత్త చూడండి. 2 ప్యూర్ ఆర్బిటాల్ ఉంటాయి, 2 పై బాండ్స్. ఇదొక ప్యూర్ ఆర్బిటాలు, ప్రతి కార్బన్ పైన. ఇదొక ప్యూర్ ఆర్బిటాల్ నాన్న. ఓకే, ఈ కార్బన్ పైన sp నే కదా. ఇప్పుడు ఏమైతుంది? ఇక్కడ కూడా 2 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇప్పుడు ఇది ఎవరు? ఏమైంది? sp ఎండా అండ్ ఓవర్లాప్ అయింది. సిగ్మా బాండ్ అయింది. సిగ్మా బాండ్ పేరు sp.
ఈ కార్బన్ నుంచి SP. ఎస్పీ, ఈ కార్బన్ నుంచి కూడా ఎస్పీఏ. కనుక సిగ్మా బాండ్ పేరు ఏమంటాం నాన్న? ఎస్పీ ఎస్పీ సిగ్మా. ఇగో ఇదొక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంది ఓవర్, ఇదొక ప్యూర్ ఆర్బిటాల్. జాగ్రత్త చూడ్రి. తర్వాత మళ్ళీ హైడ్రోజన్ ఉంది నాన్న, హైడ్రోజన్ ఎస్ ఆర్బిటాల్ కదా. ఇగో దీంతో ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్. ఇప్పుడు ఈ సిగ్మా ఎవర్రా? SPS. ఎస్పీఎస్, కరెక్ట్. ఈ హైడ్రోజన్ ఎవరు నాన్న? మీరు మనసు పెట్టి వినండి, చాలా ఈజీగా ఉంటాయి. ఇది కూడా ఎవరు? ఎస్పీఎస్ సిగ్మా, అంతే. టోటల్ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉన్నాయి? 2. హాయ్. 4. ఈ కార్బన్ మీద 2, ఎస్పీ అంటే 2 కదరా. Yes, sir. రెండు కార్బన్ మీద ఎస్పీ అంటే 4 కదా నాన్న. ఇగో 4. ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4 ఉన్నాయి. 4, sir. తర్వాత ఇప్పుడు ఈ ప్యూర్ ఆర్బిటాల్, గ్రీన్ కలర్ ఒక ప్యూర్ ఆర్బిటాల్. ఇది ఎవరు? లాటరల్ ఓవర్లాపింగ్. Double P. ఇది లాటరల్ ఓవర్లాపింగ్. ఏమంటే పై బాండ్ నాన్న. ఏ ఆర్బిటాల్? పి ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ పై. అవి ప్యూరా హైబ్రిడ్ ఆర్బిటాల్ లా? Pure, sir. ప్యూర్, కరెక్ట్. ఎస్పీ SP2 అంటే హైబ్రిడ్ నాన్న. పి అన్న ఎస్ అన్న ప్యూర్. ఒక పై బాండ్ అంటే 2 ప్యూర్ ఓవర్. నెక్స్ట్ ఇగో ఈ యాష్ కలర్ ఉన్నాయి చూడండి, ఈ 2. ఇదొక లాటరల్ ఓవర్లాపింగ్ రా. ఇదొక పై బాండ్. ఏ పై బాండ్ నాన్న? ఇది కూడా PP పై బాండ్ కదా. ఇప్పుడు చెప్పండి ఎన్ని ప్యూర్ ఆర్బిటాల్ ఉన్నాయి? 6. ఎక్సలెంట్. ఎట్లా? 2 పై బాండ్స్ అంటే ఇది 2, ఈ పై బాండ్ 2, తర్వాత హైడ్రోజన్ లో ఎస్ ఆర్బిటాల్ 1, ఈ హైడ్రోజన్ 1, టోటల్ 6. ఎవరైనా రాకపోతే చూసుకోవాలి. హైబ్రిడ్ ఆర్బిటాల్ 4 ఉన్నాయి, హైబ్రిడ్ ఆర్బిటాల్ 4 ఉన్నాయి, ప్యూర్ ఆర్బిటాల్ 6 రా. ప్రతి సిగ్మా బాండ్ లో 1 హైబ్రిడ్ ఆర్బిటాల్, 1 ప్యూర్ ఆర్బిటాల్. హైడ్రోజన్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయంటే 2 ఎస్లు నాన్న. ఒక పై బాండ్ అంటే 2 ప్యూర్ ఆర్బిటాల్ అని చెప్పా. అలా 2 పై బాండ్స్ ఉంటే 4 ప్యూర్ ఆర్బిటాల్. 2 పై బాండ్ వల్ల ప్యూర్ 4, ఈ హైడ్రోజన్ 2, టోటల్ 6 రా. హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎన్ని? 4. మళ్ళీ రాస్తున్న స్ట్రక్చర్ ని. కార్బన్ ట్రిపుల్ బాండ్, కార్బన్ హైడ్రోజన్ నాన్న. ఈ సిగ్మా ఎవరు? ఎస్పీఎస్ సిగ్మా. ఇది కూడా ఎస్పీఎస్ సిగ్మా. ఇక్కడ ఈ సిగ్మా ఎవరు నాన్న? ఎస్పీ సిగ్మా కార్బన్ ది. ఈ పై బాండ్ 2 పై బాండ్, ఈ 2 కూడా PP పై బాండ్సే కదా. ఓకే, కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్, ఎస్పీ సిగ్మా. కార్బన్ కార్బన్ పై బాండ్, PP పై బాండ్. కార్బన్ హైడ్రోజన్ సిగ్మా, ఎస్పీఎస్ సిగ్మా నాన్న. ఇవి 3 టైప్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోరి. టోటల్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి రా ఇక్కడ? టోటల్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 2. కౌంట్ చేయండి. 4 ఏడు ఉన్నాయి రా. ఇగో ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, ఇదొక 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఇక రాసి ఉన్నాయి తల్లి, జాగ్రత్త చూడండి నాన్న బంగారం. 3 ఉన్నాయి. ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 2, sir. 1. 2 ఉన్నాయి. మళ్ళీ ఎందుకు టెన్షన్ పడతావు? 2 రాసి పెట్టాం కదా ఇక్కడ. ఇదొక పై బాండ్, ఇదొక పై బాండ్, 2 ఉన్నాయి. ఇగో ఇది రాసి పెట్టాను కదా. సిగ్మా బాండ్స్ ఎన్ని? 3. పై బాండ్స్ ఎన్ని? 2. హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎన్ని? 4. హైబ్రిడ్ ఆర్బిటాల్ 4, ప్యూర్ ఆర్బిటాల్ 6 రా కదా. సో ఇక్కడ హైబ్రిడేషన్ 2 కార్బన్స్ ఆర్ ఎస్పీ. ఏంటిది? సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 is కార్బన్ కార్బన్, 2 are కార్బన్ హైడ్రోజన్. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని? 2. సిగ్మా ఇస్ టు పై ఎంత నానా? 3:2. హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎన్ని? 4. ప్యూర్ ఆర్బిటాల్ ఎన్ని? 6. హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇస్ టు ప్యూర్ ఆర్బిటాల్ అంటే ఆన్సర్ 4:6, దట్ ఈస్ 2:3. ఇలా రేపు ఎగ్జామ్ లో
మనం చాలా మాలిక్యులు రాస్తాను, మీకు ఒక ఐడియా. సింగిల్ బాండ్ వస్తే ఎలా రాశాను, డబుల్ బాండ్ వస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు, సరేనా? ఓకే, ఈ రోజు మాలిక్యుల్ బాగా చదవండి. ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటల్ ప్యూర్ రేషియో అడుగుతారు ఎగ్జామ్ లో, మనకి చాలా సార్లు ఉన్నాయి. Sir, topic name what, sir? స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్. This lesson name only. మనకు ఆర్గానిక్ మాలిక్యూల్ లో చిన్న చిన్న టాపిక్స్ ఇవి. దీన్ని జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం, జిఓసి అంటాం. మన జనరల్ ఆర్గానిక్, అందులో స్ట్రక్చర్ అండ్ బాండింగ్. టాపిక్ నేమ్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్. Okay, sir. ఓకే, టాపిక్ నేమ్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్, జనరల్ లెసన్ ఆర్గానిక్, జిఓసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? సిగ్మా బాండ్, పై బాండ్ గురించి మాట్లాడినాం. సిగ్మా బాండ్, పై బాండ్, ఇవన్నిటి గురించి జాగ్రత్త. ఓకేనా? రైట్ నాన్న, బాయ్.